నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ సండే. ఈ క్వెషన్స్‌కి బదులు చెప్పాలి. ఇంకా మేము బెంగుళూరులోనే ఉన్నాం. దానివల్ల బెంగుళూరు నుంచి రికార్డ్ తీసాం. మండే చెన్నైకొచ్చేస్తాం. విష్ణు ఏమో దీంట్లోనే మాట్లాడతానని చెప్తున్నారు. విష్ణు ఏమో మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడతాం బ్రో. ఓకే సార్. అందరికీ సండే మ్యూచువల్ ఫండ్ ఒక ఎపిసోడ్ గురించి చూస్తాం. ఇప్పుడేమో ఇంతకు ముందేమో సెబీ ఏమో డిజీ గోల్డ్ మ్యాటర్‌లో నాకు లోన్‌కి తేకండి. దానిలో నేను రాను అని చెప్పి ముందు క్లియర్‌గా చెప్పేసారు. కొనేసి మీరు ఆడకండి అని చెప్పారు. ఇప్పుడేమో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఓకే. మిగతా దాంట్లో అంతలో పోర్ట్‌ఫోలియోలో 10% గోల్డ్ అండ్ సిల్వర్‌లో ఉంచాలని నేను చూసిన వరకు 5%. 10 అని చూసాను సార్ ఇప్పుడు. నేను చూసావంటే కరెక్ట్‌గానే ఉంటుంది. అయ్యో! సార్. నేను చూసానని చెప్తున్నాను సార్. సారీ సార్. ఓకే. 10, 5 ఏదైనా ఓకే సార్. ఏంటంటే ఒక ర్యాలీ వదిలేసాం. ఓకే. ఇప్పుడేంటేమో యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ వదిలేసి గోల్డ్ దిక్కెళ్తున్నారు. ఫర్ ఫస్ట్ టైమ్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్‌లో టర్నోవర్ డిప్ అయింది. ఓకే. ఇప్పుడు గుర్రం రేస్ నుంచి వదిలేసి పరిగెడుతున్నట్టు ఉంది. ఇప్పుడేం చెప్తున్నారంటే, "నువ్వు కూడా గోల్డ్ ఉంచు." ఓకే. ఇంత లెవెల్‌లో కరుగుతదని అనుకోలేదు ఇంత పెరిగిందప్పుడు. ఈ గోల్డ్ ఈటీఎఫ్ చాలా దెబ్బతీస్తుంది. నువ్వు గోల్డ్ ఉంచు. గోల్డ్ ఈటీఎఫ్‌లో పోర్ట్‌ఫోలియో మేనేజర్ డబ్బులు సాలరీ ఇవ్వాల్సిన లేదు. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్‌లో జీతం ఇయ్యాలి. నువ్వు కూడా గోల్డ్ ఉంచనండి ఉంచు 5% అని చెప్తున్నారు. అలాగని. దీనివల్ల ఏంటవుతుందంటే, యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ఏమో అప్పుడే ఈ రన్ సపోజ్ బాంబ్ వేశారనుకోండి. ఇంకో 5 ఇయర్స్‌లో 25,000 వెళ్ళడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నది. ఆ 25,000 వెళ్ళినప్పుడు మళ్ళీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనంటే ఏం చెప్తున్నాను లాస్ట్ 5 ఇయర్స్ 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల రికార్డ్ చూసినా కూడా మ్యూచువల్ ఫండ్‌ని గోల్డ్ కొట్టేసింది. నిఫ్టీ 50 ఇయర్స్ వెయిట్ చేసిందని చెప్తున్నారు సార్. ఫుల్‌గా కొట్టేసిందని అంటున్నారు. నెఫ్ట్‌లా అలాగని కరెక్టా? కొట్టేసింది కదా! ఇంక మేమేంటి అడుగుతున్నాం. ఒక 1 ఇయర్ ముందు వరకు నేను చూసాను సార్. బాస్ మీకేంటి వయసు అవుతున్నది? 37 సార్. మీకు 20 సంవత్సరాలు మ్యూచువల్ ఫండ్ గురించి తెలిసిందని అనుకోండి. తెలీదని నాకు తెలుసు. మీతోళ్ళకి ఇన్వెస్ట్‌మెంట్ లైఫ్ టైమ్‌లోని మ్యూచువల్ ఫండ్ గోల్డ్‌ని కొట్టలేదప్పుడు. అవకాశం లేదు. దానికి ముందు హైదర్ అలీ కాలంలో ఉంటే మీకేంటది? కరెక్ట్. లేదా చేతిలో ఉంచింటే నాకు కొంచెం బాధపడొచ్చు. అవును. హైదర్ అలీ కాలంలో కొనేసి ఇది చేతిలో ఉంచింటే దాని గురించి మాట్లాడొచ్చు. ఇప్పుడేంటి లేదు. అవును. ఇక నుంచి 50 ఇయర్స్ తర్వాత 2047లో ఇండియా డెవలప్‌మెంట్ మీకేంటి? నీకు రిటైర్మెంట్ స్టేజ్‌లో ఉంటావు. ఇవాళ ఏంటి అవుతుందని చూసామంటే అలాగనే చూడాలిప్పుడు. ఇవాళ గోల్డ్ పెరుగుతున్నది. చాలామంది చెప్తున్నారు గోల్డ్ 25,000కి వెళ్ళిపోతుందని. వీళ్ళు కూడా చెప్తున్నారు గోల్డ్ 25,000కి వెళ్ళిపోతుందని. సార్ 25,000 పర్ గ్రామా? ఆర్ $25,000 పర్ ఔన్స్ సార్? 25,000 పర్ గ్రామ్. ఓకే సార్. సార్ ఆ క్వెషన్ మాత్రం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంది సార్. 25,000 పర్ గ్రామ్. ఓకే సార్. రైటా? అబ్బో! 30 ఇంటూ 25,000 అంటే 7,50,000 ఒక హౌస్. ఓకే. ఒక గ్రామ్ 25,000 చెప్తున్నారు. 5 నుంచి 6 ఇయర్స్‌లో అవకాశం చాలా ఎక్కువగున్నది. ఎందుకంటే 100 కన్ఫర్మ్. 120 మనకు కన్ఫర్మ్. 120 మన లక్ష్యం. చాలా ధన్యవాదాలు సార్. ఆ లక్ష్యాన్ని మనం రీచ్ చేస్తున్నాం అనుకోండి. గోల్డ్ ఎక్కడికెళ్ళిపోయినా కూడా 25, 30% పెరిగిపోతుంది. సో, 15 ఇంటూ ఇప్పుడే 15,000లో ఉంది డాలర్‌లోని. ఇంక రూపాయి మదుపు సలక 30% పడిపోయిందంటే అందులో 20 అయిపోతుంది. సో, 20 గ్యారంటీ. దాని తర్వాత ట్రంప్ బాగోతురు కొంచెం డాన్స్ ఆడేదంటే దాని తలక 25,000కెళ్ళి ఇంకో 5,000 చేతిలో వచ్చేస్తుంది. 20,000 నుంచి 25,000 ఎళ్తుంది. మీకే హ్యాపీ కదా! ఓకే సార్. అందరూ చూసారంటే ప్రజలందరూ తెలివి తక్కువనోళ్ళు కాదు. ఒకసారి దద్దమ్మవ్వచ్చు, 2 సార్లు దద్దమ్మవ్వచ్చు, 5 సంవత్సరాలు దద్దమ్మవ్వచ్చు. జీవితం అంతా దద్దమ్మలాగా ఉండలేరు కదా! నాలాగా నలుగురు నేను చెప్పినట్టుగా చూస్తారు. ఆళ్ళేం చేస్తారు గోల్డ్‌కి కావాలని గోల్డ్ కొనని అయిపోతారు. దానివల్ల యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ డిప్ అయింది. దానికేమో ఆళ్ళకేదో ఇవ్వాలి కదా! ఈ స్కీమ్ అనౌన్స్ చేశారు. ఓకే. అలాగంటే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ మీద ఇన్వెస్ట్ చేయాలని మీరు చెప్తున్నారా సార్? యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ దుక్కెళ్ళకండి. ఓకే సార్. ఇదేంటంటే అణచుకుంటున్నారు ఏంటి అవుతుందా అని అడుక్కోనట్లేను. ఓనర్ ఏమో ఇంక డబ్బు లెక్కలు అడుగుతున్నారు. ఓనర్ ఏమో మీకు లెక్కలు అడుగుతున్నారు. ఎంప్లాయీ లెక్కలు ఇస్తున్నారో లేదో వదిలేసి దాని తాలూకు బెట్స్ అంతా చాలా ఎక్కువగున్నాయి సార్. టాటా మోటార్స్, టాటా స్టీల్ అది మీరేం సార్ అమ్మడం అంతా ఎవరు సార్? మీరు టక్కని చెప్పేస్తున్నారు. అదంతా ఇద్దరు మాట్లాడుతున్నారు. పెద్దాయన ఏటి ఓనర్ ఏం చెప్తున్నారు? ఎవరు కాంసం లేదో డబ్బులు తీసుకొని మార్కెట్‌లో ఏంటి రేట్ అని చూడు అని చెప్తున్నారు. ఓకే. నేను ఒక చిట్టి ఏస్తాను. మీకు డబ్బులు తీసుకొని వెళ్ళిపోండి అంటున్నారు. మేము పెద్ద పేరు సార్ టాటా మోటార్స్, టాటా స్టీల్స్.
టాటా కన్జ్యూమర్, ఏషియస్, టాటా కన్జ్యూమర్స్, టైటన్ అలాగనో ఒక పెద్ద లిస్టే ఉంది సార్ మా దగ్గర. కానీ ఏమో మీరు వద్దంటే మీరు ఇచ్చి అని చెప్తున్నారు అలాగే అంతే సార్. నేనేం చెప్తున్నాను ఇవాళ ఏంటి రేట్ ఉందో ఆ రేటుకి తీసుకురావచ్చు, ఆ రేటుకి రెడీగా ఉన్నారు అతను. అదొకటి సార్. రెండోది టాటా మోటార్స్. నేను పర్సనల్‌గా కొన్నాను సార్. ₹70 కొన్నాను. కొన్నాను టైం. 2 కలిపి అంటే 700లో ఉంది సార్ ఇప్పుడు. ఇది 10 టైమ్స్. హ్యాపీగా ఉండు. సార్ అప్పుడు కొనలేదు సార్. ఆయన ఓనర్ లెక్కలు అడుగుతున్నాడంటే హ్యాపీగా ఉండాలి. ఓకే. ఫైన్. అది అలాగే తీసుకోండి సార్. ఓకే. ఓనర్ లెక్కలు అడిగితేనే ఎంప్లాయీ వర్క్ చేస్తారు. ఇప్పుడు అప్పుడే కంపెనీ కరెక్ట్‌గా ఉంటుంది. కంపెనీ కూడా కరెక్ట్గా ఉంటుంది అప్పుడే. ఓకే సార్. తెరకాన్ ట్రాక్‌లో ఉంది సార్. పెద్ద ఆయనకి కరెక్ట్గా కూర్చొని అడగలేదని అని అడుగుతుండా అంటే నువ్వు బయటికి వెళ్ళిపోవాల్సిందే. దీనికి నువ్వు చాలా కాలం నుంచి చెప్పింది అందే ఓకే. టాటాకు ఓనర్ ఉన్నారు. ఓనర్ అడుగుతారు. నేను ఎన్నిసార్లు చెప్పాను మీకు. అతను బతుకున్నప్పుడే నియోల్ టాటా ఉన్నారు. ముగ్గురు కొడుకులు ఉన్నారని చెప్పారు. చిన్న కొడుకు డెఫినెట్లీ క్వశ్చన్ అడుగుతారు. మ్యూచువల్ ఫండ్‌లో ఒక పెద్ద సందేహం ఉంది సార్. అది నా 4 రేపు అడుగుతాను సార్. సార్ అది మీరు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్‌లో వేయొద్దని చెప్తున్నారు. చాలా మంది యాక్టివ్ మ్యూచువల్ ఫండ్‌లో వేయమని చెప్తున్నారు. దీంతో డిఫరెన్స్ మీరు కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే బాగుంటుంది సార్. దానికి ముందు ఒక 2 క్వెషన్స్ ఉన్నాయి అడుగుతాను సార్. సెమిగ్లూటెడ్ ఇండియాలో లాంచ్ చేసిందేమో 50% రేట్ కమ్మి. లిల్లీ మెడిసిన్ కంపెనీ ఏమైనా అడ్వర్టైజ్మెంట్‌లో చూస్తాను. అశోక్ నగర్ మీద పెద్ద పెద్ద బోర్డులేసి ఓకే. ఒబేడా ఉందరు అంటే డాక్టర్ రౌడీ ఒబేడా చేస్తున్నారు. జైడస్ లైసెన్స్ రీయూజబుల్ మెడిసిన్ వేస్తున్నారు. నాట్కేమో ఎరిక్ లైసెన్స్ కలిసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇదంతా తెలుసుకోవడానికి మనం సైలెంట్గా అక్కడ కూర్చొని ఉన్నాం. ఇదన్నా కొన్న వాళ్ళన్నీ మనం ఉంచాము దీంట్లోనే. జైడస్ ఉంచావా? ఉంచాం. డాక్టరేగే ఉంచాం. నాటకం ఉంచాం. సిప్లా ఉంచావా? సిప్లా ఉందా? ఉంది. సార్ ఎప్పుడో సన్ ఫార్మా కొన్నది ఉందా? అది ఎప్పుడో సార్. అది కొన్నది ఉంచావా? ఇదంతా ఇప్పుడు మనం కన్సిడర్ చేయొచ్చా? సార్ ఇప్పుడెంత నేను ఓవరేసాను అంత అనుకోండి. నేను పర్సనల్ అడుగుతున్నాను. సిప్లా సిప్నా సన్ ఫార్మా అది వదిలేదు సార్. సిప్లా ఆలోచించవచ్చు. మిగతా అంతా కంటిన్యూ చేయొచ్చు. ఓకే సార్. ఫైన్ సార్. ఈ షమీకుల్ ప్రొడక్ట్ మేకర్‌లో లోన్ వచ్చినప్పుడేమో సేల్స్ చాలా ఎక్కువ అవుతుంది ఇండియాకి వదిన మంత్స్ అలాగని ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంది సార్. ఎందుకంటే డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అవుతుంది ఇండియా అవుతున్నది. అప్పుడు నా తాలూకు పటాస్ లిస్ట్‌లో ఇది ముఖ్యంగా కన్సిడర్ చేయను సార్. అది చాలా కాలం నుంచి ఉంచని చెప్తున్నాను ఫార్మా. ఫార్మా చూడు అని. అలాగని మీరు చూడలేదంటే మీ తప్పు. సార్ మళ్ళీ ఒక ఇంటి గురించి అడుగుతున్నాను సార్. ఫార్మా ఐటీని ఆలోచన చూస్తూనే ఉండు. ఇండియాకి డాలర్ అవసరం. ప్రజలకి గోల్డ్ మీద ఆశ. గోల్డ్‌కి డాలర్ మీద ఆశ. డాలర్ కావాలంటే మనకు ఐటీ ఫార్మా కావాలి. ఐటీ ఫార్మా లేదంటే డాలర్ లేదు. అందుకని డాలర్‌కి బెట్ చేయమంటున్నా. దీని గురించి బజాజ్ ఆటో లాంటి కంపెనీ తీసుకోండి. అవన్నీ డాలర్ కంపెనీ. డాలర్ కంపెనీ గోల్డ్ అవుతుంది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.